ముందుగా సబ్స్క్రైబర్స్కి, ఫాలోవర్స్కి, అలానే బంధుమిత్రులందరికీ, నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా రానున్న రోజులు, రానున్న సంవత్సరాలు ఇలానే మంచి హ్యాపీ న్యూ ఇయర్లు చేసుకుంటూ మనం అయితే కేక్ కట్ చేద్దాం. అలానే మనం ఈ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ మనం మోతిగూడ నుంచి వేస్తున్నాం. 2023లో బిగ్గెస్ట్ మైల్ స్టోన్ ఏంట్రా అంటే, ఈ ఎండ్కి వచ్చేసరికి మనం ఫిబ్రవరిలో స్టార్ట్ చేసినప్పుడు 0, ఇప్పుడు డిసెంబర్ 31కి వస్తే మనం 5K సబ్స్క్రైబర్స్ కొట్టేసాం. ఇదంతా మీరిచ్చిన లవ్ సపోర్ట్ వల్లనే ఈ 5K రీచ్ అయ్యాను. ముందు ఈ సెలబ్రేషన్ కేక్ కట్ చేసి మీకు నా తరపున నేను చూపిస్తాను. ఇది మీకోసం, ఇది మీరు తింటే నేను తిన్నట్టే, నేను తింటా మీరు తిన్నట్టే. హ్యాపీ న్యూ ఇయర్. మనం అయితే ఇప్పుడు మోతిగూడెంలో ఉన్నాం అన్నమాట. మన ట్రావెల్ బ్లాగ్స్ వీడియో వస్తున్నాయి. సో అంటే యాక్చువల్లీ మకతికగా వీడియోస్ అయితే తీసాను, బట్ పార్టీషన్ చేసి వస్తాయి. సో యాజ్ ఆఫ్ నో ఏంట్రా మాట్లాడాలి అసలు 2023లో అసలు ఏం జరిగింది, ఆ ఛానల్ ఎలా పెట్టాము, ఎక్కడి నుంచి ఏ స్టేజ్కి వచ్చాం, అసలు ఫిట్నెస్ ఏంటి, ఇవన్నీ అంటే లైఫ్ అనౌన్స్మెంట్ వీడియో చూస్తే మీకు కట్ అండ్ క్లియర్గా అర్థమైద్ది అనమాట. అసలు నాకు ఈ ట్రాన్సిషన్, యూట్యూబ్లోకి ట్రాన్సిషన్ ఎలా అయ్యాను, లేదా లైక్ ఏమంటారు అది, అంత మోటివేషన్ ఎలా వచ్చింది అని చిన్న వాటికి ఎలా లొంగిపోకుండా, అంటే ఫుడ్ టెంప్టింగ్స్కి లొంగిపోకుండా అంత కాన్స్టెంట్గా ఇన్స్పైర్ అవుతూ, మోటివేట్ అవుతూ ప్రతి డేని ఎలా స్టార్ట్ చేస్తున్నానని చెప్పాలి అంటే ఇప్పుడు చెప్తాను వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫిబ్రవరి 19th, 20th ఛానల్ ఓపెన్ చేశానండి. ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేశాను, ఓపెన్ చేసి పక్కన పెట్టా జస్ట్. అంటే నా యాక్సిడెంట్ అయ్యి దాని తర్వాత ఒక మంచి కంబ్యాక్ ఇద్దాం అని చెప్పేసి ఫస్ట్ రోడ్ టు రికవరీ అని చెప్పేసి ఒక మా వీడియో జర్నీ అంతా పెట్టాను అనమాట. దానికి మంచి వ్యూస్ వచ్చినాయి. అంటే బేసిక్గా అప్పటికే నాకు మంచి సబ్స్క్రైబర్స్ ఎవరు లేరు, అప్పుడే జస్ట్ ఎంటర్ అయ్యాను. అంటే ఎలా అంటే ఏమని చెప్పాలంటే, బొంగులో ఈడికి కూడా ఉంది యూట్యూబ్ ఛానల్ అన్నట్టు అయితే ఫేసెస్ పెట్టారు. ఇప్పటికీ పెడుతున్నారు, అది వేరే విషయం. బట్ ఎవరు ఎన్ని అనుకున్నా సరే ఇప్పుడు 5K ఉంది. సీ మై కాన్ఫిడెన్స్. ఇది ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి లైఫ్లో. ఇప్పుడు 5K ఉంది, ఏదో ఒక రోజు 100K వస్తుంది. నేను ఈ రోజు ఈ 31వ తారీఖు డిసెంబర్ 31వ తారీఖు 2023 చెప్తున్నాను. ఏదో ఒక రోజు 100K కొట్టినప్పుడు ఈ వీడియో ఆ రీక్యాప్ లాస్ అని చూడండి. అది లైఫ్లో కాన్ఫిడెన్స్ ఉండాలి ఖచ్చితంగా. మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉంటే కనుక మనం అచీవ్ అవుతాం. ఏమంటారు అది, సాధ్యం కాంది సాధ్యం చేసి చూపించటమే నా నైజం అనమాట. సో ఆ రోడ్ టు రికవరీ, దాని తర్వాత మనం వీడియో పెట్టాం, రోడ్ టు రికవరీ వీడియో పెట్టాం. తర్వాత అసలు ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి ఒక కాన్సెప్ట్లో అయితే నడిచాం. ఐ మీన్ నేనేంటంటే నా మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఒక ఆర్గనైజ్డ్ వేగా దిగుదాం ఏం చేసినా అని చెప్పేసి నేను అనుకుంటాను. బట్ కొంచెం గ్యాప్ తీసుకుని ఏప్రిల్లోనూ ఎప్పుడో వచ్చానండి. లైక్ 1.5 month మేబీ. కొంచెం ఆలోచించా అసలు ఏం చేద్దాం నెక్స్ట్, లైక్ ఎలా పెడితే మీకు నచ్చిద్ది కంటెంట్ అని చెప్పేసి ఆలోచించి మన పుష్ పుల్ లెగ్ సిరీస్ అని చెప్పేసి ఒకటైతే పెట్టాను అనమాట. సో ఆ వీడియోస్ కూడా చూడండి. ఒకవేళ అసలు నేను చాలా యానిమేషన్ క్రియేటివ్గా చాలా వీడియోస్ పెట్టాను. ఒకసారి నేను బ్యాక్గ్రౌండ్లో వీడియోస్ వేస్తాను చూడండి. దాని తర్వాత ట్రావెల్ బ్లాగ్స్ వీడియోస్ పెట్టాను. అలాగే ఫోటోగ్రఫీ ఎడిటింగ్ స్టైల్కి సంబంధించిన వీడియోస్ పెట్టాను. ట్రావెల్ బ్లాగ్స్ ఎలాగంటే బయటికి వెళ్ళి నా పర్సనల్ వర్క్స్, నా ప్రొఫెషనల్ వర్క్స్ అవి జరుగుతున్నా కూడా నా డైట్ ఎక్కడ చెడగొట్టకుండా ప్రాపర్గా ఏమంటారు అది తింటా, డైట్ ఆన్ పాయింట్ పిన్ టు పిన్ డైట్లో ఉంటూ
బాడీ బిల్డింగ్ చేస్తూ ఉన్నాను అనమాట. సో అదొక జర్నీ. దాని తర్వాత మళ్ళీ వెంటనే పుష్ పుల్ లెగ్ సిరీస్ కూడా అది భాగాలుగా చేశాను. అది కూడా చూడండి, ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. సో గ్రేట్ యానిమేషన్, గ్రేట్ ఎక్స్ప్లెనేషన్, మసిల్ టు ఎక్కడ ఏ మసిల్కి పడిద్ది, ఏ మసిల్కి పడదు అని చెప్పేసి ఐ మీన్ కట్ అండ్ క్లియర్గా చెప్పాను అనమాట. ఒకసారి అది కూడా చూడండి. ఎందుకంటే నాకు తెలిసి అంటే ఇది గొప్పలు చెప్పుకుంటున్నాడో నన్ను నేను డప్పేసుకుంటున్నాను అని కాదు, బట్ దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. నేను చూసాను మా తెలుగు ఫిట్నెస్ కమ్యూనిటీలో ఎవడైనా నాలాగేస్తున్నాడు కంటెంట్. అంటే ఎట్లా అంటే లైక్ యానిమేషన్స్ ఇచ్చి ఎడిటింగ్ స్టైల్ ఇలా చేసి ఎవరైనా ఉన్నారంటే ఎవరూ లేరు. నాకు పర్సనల్గా మెసేజ్ చేసిన వాళ్ళు, పర్సనల్గా వచ్చి ఇంటరాక్ట్ అయ్యి చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బ్రో మీరు చాలా బాగా చేస్తున్నారు, ఇలాగే చేయండి మేము సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా అని చెప్పేసి అన్నారు. సో దాన్ని ఆ పుష్ పుల్ లెగ్ సిరీస్ చేస్తా ఉండగా మన ఐసెన్కి సంబంధించి ఐసెన్ గోవా ఇది ఉంది కదండి, సో దానికి సంబంధించి మనం కాంపిటీషన్ ప్రిప్ సిరీస్ స్టార్ట్ చేసాం. ప్రిప్ స్టార్ట్ చేసిన 90 డేస్కి ప్రిప్ స్టార్ట్ అయింది. సో అప్పుడు ఏమనుకున్నానంటే 10 వీక్స్ అవుట్ 9 వీక్స్ అవుట్ అని చెప్పేసి కంప్లీట్గా వీడియోస్ పెట్టాను. ఒక 3-4 వీక్స్ దాకా నాకు అసలు రీచ్ లేదు. ఇది ఒక ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ దాకా అసలు రీచ్ లేదనమాట. సో సడన్గా ఒక పాయింట్కి వచ్చాక రీచ్ అనేది స్టార్ట్ అయింది. అది ఎలాగంటే జనాలు నన్ను చూడటం స్టార్ట్ చేశారు. ఐ ఆల్వేస్ బిలీవ్ అంటే ఒకే టైంలో వచ్చేసిద్ది అని అయితే నేను అనుకోలేదు ఎప్పుడు. ఎందుకంటే నేను ఎలా ఆలోచిస్తానంటే ఫస్ట్ కొండ ఎక్కాలంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, కింద నుంచి స్టార్ట్ చేయాలి. ఏది ఒక అడుగుతోనే ఏదైనా మొదలవుతుంది అనమాట. సో అలా మొదలుపెట్టినోడిని నేను శిఖరాన్ని అధిగమించలే, ఇంకా మధ్య దారిలో ఉన్నాను. అది ఇంకా రీచ్ అవ్వాలి. చెప్పా కదా 100K యాజ్ ఆఫ్ నౌ టార్గెట్ అది. సో చిన్నదే 5K అనేది నాకు చిన్నది, అలానే నాకు పెద్దది. ఎందుకంటే చిన్నది పెద్దది పక్కకు పెట్టేస్తే నాకు ఒక బిగ్ అచీవ్మెంట్. ఎందుకంటే మనం శూన్యం నుంచి స్టార్ట్ చేసి 5K వచ్చామంటే ఇట్స్ గ్రేట్ థింగ్ అనమాట బేసికలీ. సో అది దాని తర్వాత ప్రిప్ సిరీస్ అలా చేసుకుంటూ వచ్చి మనం గోల్డ్ కొట్టి అలాగే ఇలాగే మంచిగా జనాలతో ఉంటూ మీ ముందు ఉంటూ ఇంకా రానున్న రోజులు ఇంకా బాగా చేస్తూ ఉంటాను. ఇలాంటి క్రియేటివ్ కంటెంట్ అయితే ఖచ్చితంగా ఉండిద్ది. నాతో పాటు ఎవరైతే ఈ జర్నీలో ఉన్నారో ప్రతి ఒక్కరికి పేరు థ్యాంక్స్. అప్స్ ఉన్నాయి, డౌన్స్ ఉన్నాయి. డౌన్స్ అంటారా, ఇదే అండి కాంపిటీషన్లో జరిగే ఏమంటారు అది ఫుడ్ క్రేవింగ్స్ కానీ లైక్ మెంటల్లీ కానీ ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆబ్వియస్లీ ఎవరికైనా ఉంటాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ ఉంటాయి. బట్ అవన్నీ అధిగమించాను. ఏది ఎక్కడ ఏ రోజు ఎప్పటికీ నేను కిందకి పడిపోతున్నాను అని నా మైండ్కి రాదు. వస్తుందనగానే నేను సెల్ఫ్ మోటివేట్ చేస్తాను. ఈరోజు బాగోట్లేదా, ఓకే బాగోపోతే ఏం చేయాలి అని చెప్పి ప్రతిసారి ఆలోచిస్తాను అనమాట. సో అది యాజ్ ఆఫ్ నౌ 31st అయితే అయింది. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఖచ్చితంగా గైస్. మంచి క్రియేటివ్ కంటెంట్ ఇస్తాను. ఇలానే సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. విత్ లవ్ అండ్ సపోర్ట్ నేను ఈ స్టేజ్లో ఉన్నాను. యూట్యూబ్ స్టేజ్లో ఈ స్టేజ్కి ఉన్నాను. ఎప్పటికీ ఆ శిఖరాన్ని అధిగమించాలని నేను అనుకుంటూ మీ ఫ్లెక్స్ అంతర్మని తెలుసు కదా మన స్లోగన్, వెళ్ళిపోతా నెక్స్ట్ లెవెల్.